హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ హోమ్ మేడ్ మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. బట్ ఈ రెసిపీని అయితే నేను చేయలేదు, మా చిన్నన్నయ్య చేశారు. మీ అందరికీ చాలా టిప్స్తో చాలా వివరంగా ఈ రెసిపీని అన్నది వివరించారు. అందుకు మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అన్నయ్య ఎన్నోసార్లు ట్రై చేశారు. ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చిందో ఆ రెసిపీని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దీనికి 500 గ్రామ్స్ షుగర్ కావాలి. అది మీరు షుగర్ సిరప్ చేసుకోవాలంటే 125 ml వాటర్ వేసుకోవాలి. వేసుకొని మీరు షుగర్ సిరప్ చేసుకోండి. ఇంకా కావాల్సింది ఏంటంటే 200 ml గీ కావాలి దీనికి. సో మీ దగ్గర మిషన్ లేకపోతే అప్రాక్సిమేట్గా మీరు తీసుకోవచ్చు. 250 ml గ్లాస్ ఏదైనా మీరు ఉంటే మీ దగ్గర దాన్ని మీరు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు 200 ml. సో 300 ml ఆయిల్ కావాలి. సో ఈ గ్లాస్ 250 ml యాక్చువల్లీ, కానీ 200 ml ఫస్ట్ మెజర్ చేసా. ఇంకొక 100 ml మళ్ళీ తీసుకొని ఓవరాల్గా 300 ml ఆయిల్ తీసుకుంటున్నా. సో ఇది చాలా హై ఫ్లేమ్లో మరిగించండి ఆయిల్ని. సో రిమైనింగ్ అరౌండ్ 90 ml ఆర్ సంథింగ్ డిపెండింగ్. సో తీసుకుంటున్నా 96 ml. సో ఓవరాల్గా 300 ml ఆయిల్ అయ్యింది. అండ్ బేసిన్ ఫ్లోర్ ఇది కూడా 170 గ్రామ్స్ తీసుకోవాలి మీరు. ఓకే, సో 170 గ్రామ్స్ ఆర్ 1.5 కప్ అనుకోవచ్చు. సో మీరు షుగర్ సిరప్ని అలా చేస్తూ ఉండాలి. సో దానికంటే ముందు నేను బౌల్లో చూపించినట్టు కొంచెం షుగర్ వేసుకొని బౌల్ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి రెడీ అయిపోగానే మనం అందులో షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం షిఫ్ట్ చేసేటప్పుడు. సో పాకం అలా తీస్తూ ఉండాలి, అది మీరు మర్చిపోద్దు. ఇక్కడే అంత ట్రిక్ అంతా ఉంటుంది, ఎప్పుడు ఆపాలి పాకాన్ని అని చెప్పేసి. సో పాకాన్ని నేను ఫుల్ వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం కట్ చేశాను. సో ఎక్కడ ఆపాలో మీరు చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా. అలా కలుపుతూనే ఉండండి, బబుల్స్ రావాలి. ఎప్పుడు కూడా పాకం హైలో మీరు మరిగిస్తూ ఉండాలి. ఆ బబుల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ స్వీట్కి. లోలో మాత్రం పాకం తీయద్దు. సో అది హైలోనే ఉండాలి, ఎందుకంటే ఆ బబుల్స్ తోటే మనకు అంత మ్యాజిక్ అంతా ఇక్కడ. అండ్ పాకం కూడా చూడండి, ఇక్కడ కొంచెం స్ట్రింగ్లా రావాలి తీసిన వెంటనే. ఒక 3-4 టైమ్స్ అలా అలా అంటుంటుంటే స్ట్రింగ్లా వస్తుంది. సో ఇంకొద్దిసేపు మరనిద్దాం. సో ఎప్పుడైతే మనం 2 ఫింగర్స్ తోటి ఇలా అంటామో స్ట్రింగ్లా రావాలి. సో అది పర్ఫెక్ట్ పాకం అన్నట్టు. సో ఈ పాకం కరెక్ట్గా ఆపకపోయినా కొంచెం లేట్ అయితే గట్టిగా అయిపోతుంది. ముందుగా కానీ మనం పాకం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా బేసిన్ ఫ్లోర్ వేసేసి చేసేద్దాం అనుకుంటే అది బర్ఫీలాగా అయిపోతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది పాకం అనేది. మీరు ఎప్పుడైతే పాకాన్ని తీసి 2 ఫింగర్స్ తోటి ఇలా అంటారో స్ట్రింగ్లా రావాలి. సో అది పర్ఫెక్ట్ పాకం అన్నమాట. మళ్ళీ ట్రై చేస్తున్నా. వచ్చిందా? సరే వచ్చింది, వచ్చినాయి. సో ఇది కరెక్ట్గానే వస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా అలా తీస్తున్న కొద్దీ తెగట్లేదు, చూసారా, కొద్దిసేపు ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ వన్. ఇంకొంచెం రావాలనుకుంటా, అందుకే ఆ కడాయి దగ్గర అలా ఉంచేసాను ఇంకా ఫ్లేమ్. కానీ సిమ్లో పెట్టాను చూడండి, బబుల్స్ తగ్గాయి. బ్యాక్గ్రౌండ్లో చూడండి మీరు. ఇంకొంచెం సేపు, మేబీ 10 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటా. ఇంకొకసారి ట్రై చేస్తున్నాం స్ట్రింగ్ పాకం కోసం. సో 10 సెకండ్స్ అయిపోయింది, 10-15 సెకండ్స్ అయిపోతున్నాయి. సో ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది. అది చూపించలేదు, బట్ అది మీరు కంటిన్యూస్గా వీడియో చూస్తున్నారు కదా. సరే, సో మనం ఇప్పుడు 170 గ్రామ్స్ తీసుకున్నాం కదా, 1.5 కప్. 1.5 కప్ అంటే మీరు 250 ml గ్లాస్ తీసుకొని 1.5 కప్ మెజర్ చేస్తే 250 ప్లస్ 125 అలా అనుకోవద్దు, ఎందుకంటే ఫ్లోర్ చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి 170 గ్రామ్స్ వస్తుంది 1.5 కప్ అంటే. సో మీరు మొత్తం వేసేసి ఇలా మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీరు కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ఫుల్ సిమ్లో పెట్టద్దు, అలాని ఫుల్ హైలో పెట్టద్దు. ఫుల్ హైలో పెడితే తొందరగా మీకు హార్డ్ అయిపోతుంది స్వీట్. సో మనం అనుకున్నట్టు రాదు. మరీ సిమ్లో పెట్టేసినా బర్ఫీలాగా అయిపోతుంది. సో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి.
సో ఇలా మీరు కలుపుతున్నప్పుడు బబుల్స్ రావాలి. ఇప్పుడు మీరు చూస్తుంటే లంప్స్‌లా ఉన్నాయి కదా! అది దానికోసం మీరు అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. మనం ఆయిల్ ఏస్తున్నప్పుడు అవన్నీ కూడా స్ప్లిట్ అయిపోతాయి. సో, నథింగ్ టు వర్రీ. ఒకవేళ మీరు అలా లంప్స్ రాకుండా ఉండాలంటే మీరు పౌడర్‌ని మీరు జల్లించుకొని పెట్టుకోవచ్చు రెడీగా. సో, అప్పుడు ఇలాంటివి రావు. సో, ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదని నేను డైరెక్ట్‌గా వేసేసాను. సో, మీరైతే జల్లించుకొని రెడీ పెట్టుకోవచ్చు. ఈ లంప్స్ రావు. కానీ ఈ లంప్స్ పోతాయి. ఎందుకంటే హాట్ ఆయిల్ వేస్తాం కదా! వెంటనే స్ప్లిట్ అవుతా ఉంటది ప్రతి ఫ్లోర్ గూడా. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఫుల్ వీడియో పెడుతున్నా. ఇది ఆల్మోస్ట్ 14 మినిట్స్ ఉంటుంది. సో, ఇదంతా మీరు కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఈ స్టెప్ ఒక్కటి మిస్ అయినా సరే మీకు ప్రాసెస్ మీకు తెలీదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా మిక్స్ చేయాలి? ఎంత హాట్ ఆయిల్ ఏస్తా ఉండాలి? సో, ఈ 14 మినిట్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేయాలంటే నేను ఏదో ఒక స్టోరీ మీకు చెప్పాలి. లేకపోతే మీకు బోర్ కొట్టేస్తది అలా చూడాలంటే. సో, మీకు ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అని కాదు గానీ ఆహ్, ఏమంటాం? ఈ కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ కదా! ప్రతి ఒక్కరికి తెలుసు. సో, ఈ కుకింగ్‌ని అసల ఎవరు లేడీసే చేస్తారా? లేకపోతే అప్పట్లో చూసుకుంటే ఎక్కువ జెంట్స్ చేసేవాళ్ళు. ఎక్కువేం కాదు. పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో జెంట్స్ చేసేవాళ్ళు. మనం విలేజ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, వంటలకెళ్ళినా ఇప్పుడు చూసినా సరే కుక్స్, చెఫ్సే అంటే బయట రెస్టారెంట్‌లో ఎక్కడైనా సరే ఎక్కువ జెంట్స్ ఉంటారు. లేడీ కుక్స్ కూడా ఉంటారు. బట్ మోస్ట్‌లీ జెంట్స్ ఉంటారు. ఎందుకలా? అంటే జెంట్స్ మాత్రమే పెద్ద పెద్ద వంటలు హ్యాండిల్ చేయగలరా? చూడండి అక్కడ హాట్ ఆయిల్ ఎలా ఏస్తానో చూడండి. మీరు అలా కలుపుతున్నప్పుడు కింద నుంచి చూస్తే కొంచెం బబుల్స్ వస్తా ఉంటాయి. ఆహ్, ఇంకా రావట్లేదు. అంతే సరైన హీట్ లేదు. వస్తది ఇంకా అలా గ్రాడ్యుయల్‌గా వస్తా ఉంటది చూడండి. సో, పక్క నుంచి చాలా హాట్ ఆయిల్ అది. అది పైపింగ్ హాట్ అనమాట. ఫ్లేమ్స్ కాదు ఫ్యూమ్స్ రావాలి. పొగలొస్తా ఉండాలి. అంత హాట్ ఆయిల్ వేస్తా ఉండాలి. కొంచెం కొంచెం ఏస్తా ఉండాలి. నేను ఎంత రేషియోలో కలుపుతున్నాను చూడండి. కాసేపు కలిపాక గ్యాప్ ఇచ్చాక ఆయిల్ ఏస్తున్నాను. సో, అలా వెంటనే ఆయిల్ ఏసేసేయండి. వెంటనే ఆయిల్ ఏస్తే మళ్ళీ రాదు. సో, ఇప్పుడు ఆయిల్ ఏసాను. ఎంతసేపు కలుపుతున్నానో చూడండి. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ! ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు చెప్పండి. అసలు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లోని వీటిలోని ఎందుకు ఓన్లీ జెంట్సే చేస్తారు? లేడీస్ చెయ్యరు అంటారా? అంటే లేడీస్‌కి చేయలేరా? వాళ్ళకంత స్కిల్ సెట్ లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో పెట్టండి. దీన్ని డిస్కస్ చేద్దాం. సో, నేను నెక్స్ట్ చెప్తాను. ఎందుకు జెంట్సే చేస్తారు నా వ్యూలో. మేబీ నేను ఇన్‌కరెక్ట్ అవ్వచ్చు. ఇట్స్ మై ఓన్లీ ఒపీనియన్. యాక్చువల్లీ ఇది ఆర్ట్ ఆఫ్ కుకింగ్ అనేది ఎవరికైనా సేమ్. అది జెంట్స్ అయినా, లేడీస్ అయినా. కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో ఈ కుకింగ్ అనేది చాలా టఫ్ జాబ్. టఫ్ జాబ్ ఇన్ ద సెన్స్ చాలా హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. పెద్ద పెద్ద బౌల్స్ హ్యాండిల్ చేయాల్సొస్తది. పెద్ద పెద్ద గరిటెలు పట్టుకొని తిప్పాల్సొస్తది. సో, అందువల్ల లేడీస్‌కి ఇంత ఎనర్జీ బేసికల్లీ ఉండదు కాబట్టి ఆహ్, అందువల్ల జెంట్స్ జనరల్‌గా దీనికి ఎక్కువ ప్రిఫరబుల్. అందువల్ల అప్పటినుంచి కూడా ఈ ట్రెడిషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఈ వంటలు చేయాలంటే జెంట్సే కలుపుతా ఉంటారు ఇవన్నీను. సో, మేనేజ్‌మెంట్ అంతా కూడా చాలామంది చూస్తా ఉంటాం ఈ రోజుల్లో. లేడీస్ చాలా రాణిస్తున్నారు. సో, దట్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళు గైడ్ చేస్తా ఉంటారు. వీళ్ళు వంటలు చేస్తా ఉంటారు జెంట్స్. ఓకే. అలా జెంట్స్‌ని కించపరచాలని కాదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో, ఇది ఎవరు చేసినా సరే ఐ నీడ్ టు అప్రిషియేట్ ఎవ్రీబడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్స్ ఎ వుమెన్ ఆర్ మ్యాన్. సో, దిస్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆర్ట్ ఐ కెన్ సే. ఓకే. ఓకే. మన హిందూ మైథాలజీలో చూసుకుంటే జెంట్స్‌లో ఎవరు బాగా వండుతారో మీకు ఐడియా ఉండే ఉంటది. ఒకటి భీమ, ఇంకొకటి నల. సో, భీమా జనరల్‌గా ఒక డిష్‌లో వెరీ స్పెషల్ అనమాట. అదేంటంటే అవియాల్. అవియాల్ అంటే కేరళలో ఇది మెయిన్ డిష్ ఇది. దీన్ని ఊను అని గూడా అంటారు వాళ్ళు. ఇది ఓన్లీ వెజిటబుల్స్‌తో తయారు చేస్తారు. ఆల్మోస్ట్ 13 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఏసి జనరల్‌గా ఎలిఫెంట్ ఫుడ్ అంటాం గదా! పెద్ద కన్న ఉంటది గదా! సో, అది మెయిన్ ఇంగ్రీడియెంట్. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ ఏసి చేస్తారు. ఇది భీమా అందులో చాలా ఫేమస్ అనమాట. సో, చ ఈ అవియాల్ అనేది ఇప్పటికి గూడా కేరళలో చాలా ఫేమస్ డిష్. అండ్ ఇంకొక స్టోరీ ఏముందంటే భీమాకి ఇందులో మన ఆహ్, భీమా ఒకసారి ఒక విరాట కింగ్ దగ్గరికెళ్ళి కుక్‌గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయినప్పుడు అప్పుడు అతని పేరు వల్లభ అని మార్చుకుంటాడు. కానీ అప్పటికి వంట తెలీదు భీమకి. ఎలా అయినా వంట చేయాలి అని చెప్పేసి వెంటనే అక్కడున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో కనిపించిన వెజిటబుల్స్ అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాడు. దాన్ని అవియాల్ అంటారు. సో, అది తిని ఆహ్, విరాట కింగ్ చాలా చాలా హ్యాపీ అయ్యాడు. సో, ఈ విధంగా అవియాల్ అనేది చాలా ఫేమస్ డిష్ ఫ్రమ్ భీమా నుంచి. అలాగే ఇంకో అతను గూడా ఉన్నాడు.
చూడండి అందుకోసం చెప్పే ముందు మీరు అది చూడండి ఎలాగా బబుల్స్ వస్తున్నాయి. మనం ఆయిల్ చేసి కలుపుతా ఉన్నాం చూసారా? బబుల్స్ వస్తున్నాయి. సో, అలా మీరు కలుపుతూ ఉండాలి. మీరు ఎప్పుడు మళ్ళీ ఆయిల్ ఎయ్యాలనేది మీరు ఈ వీడియో చూసే నేర్చుకోవాలి. చూడండి అలా కలుపుతున్నాను. కలుపుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఏస్తున్నాం. సో, ఎంతసేపు మళ్ళీ కలుపుతున్నాననేది మీరు నోటీస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఫ్రాత్ లాగా వచ్చింది చూసారా? ఫోమ్ దాన్ని నురగలాగా. ఆ నురగలాగా వచ్చిందాన్ని అలా కలుపుతా ఉండాలి. మళ్ళీ ప్లెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయిల్ ఎయ్యాలి. సో, అది ఇంకో టిప్ ఇక్కడ. ఇది మీరు చేయాలంటే బిగ్ కడాయి ఉండాలి. ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ ఆహ్, డయామీటర్ ఇది. సో, అలాంటి బౌల్ తీసుకుంటే మీకు కలపడం ఈజీ ఉంటుంది. ఆ గరిటె కూడా ఎలాంటిది తీసుకున్నాను చూడండి. అలాంటిది మీరు కూడా యూజ్ చేయండి. ఓకే. లెట్స్ కమ్ టు ద స్టోరీ. ఇంకొక పర్సన్ ఉన్నారు కుకింగ్ ఫేమస్‌లో మన హిస్టరీలో, హిందూ హిస్టరీలో. నల. నల అనే ఒక అతను కూడా ప్రాక్టీస్ చేసేవాడు ఈ వంటని. అంటే ఎక్కువ లేడీస్ మహిళలే ఎక్కువ వండేవాళ్ళు. సో, కానీ మెన్ కూడా దానికి తక్కువేం కాదు. వాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించి, ఇన్‌స్పైర్ అయ్యి వంటల మీద. సో, నల అనేవాడు కూడా కుకింగ్ బాగా చేసేవాడు. ఓకే. అతను ఎందులో ఫేమస్ అంటే అసలు ఫైర్ లేకుండా ఎక్స్ట్రార్డినరీగా ఉండేవాడనమాట కుకింగ్, ఏదైనా కుకింగ్. సో, అతనికి ఆ యొక్క స్పెషాలిటీ ఉంది. ఫైర్ లేకుండా కుక్ చేయడం అనేది రెసిపీస్. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పెషల్ ఇన్ నల. ఆహ్, సో, దట్స్ ఇట్ ఫ్రమ్ భీమా అండ్ నల. దీస్ ఆర్ ద మెన్ కుక్స్ ఫ్రమ్ అవర్ ఏన్షియంట్ హిస్టరీ, హిందూ హిస్టరీ. చూసారా? మీకు ఎలా వస్తుందో కనిపిస్తుంది కదా మొత్తం. ఫ్రాత్ ఇంకా ఆయిల్ ఏస్తున్నాం. మోస్ట్‌లీ మనం ఏదైతే ఆయిల్ పెట్టుకున్నామో 200 ఎంఎల్ ఘీ, 300 ఎంఎల్ ఆయిల్ మొత్తం మోస్ట్‌లీ అయిపోతది దీనికి. కొంచెం మిగిలితే మిగులుతది. ఒకవేళ ఎక్కువ మిగిలిపోయిందంటే మీ రెసిపీ ఫ్లాప్ అయినట్టే. అలాగని ఆయిల్ చాలకపోయినా ఫ్లాప్ అవుతున్నట్టే. సో, కరెక్ట్‌గా సరిపోతది. సో, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్. మీరు చూస్తా ఉండండి. అలా కలుపుతా ఉండండి. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఏదైనా చెప్దామని ఆలోచిస్తున్నాను. ఆహ్, యాహ్! సో, మనకి గుడ్ హెల్త్ ఉండాలంటే మనం ఏం చేయాలా? జనరల్‌గా 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి మంచి ఫుడ్ తినాలి, మంచిగా పడుకోవాలి అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. మన మీద మనకి నియంత్రణ ఉండాలి. ఏ ఏ పనిలో అయినా సరే. సో, ఇది చేయాలంటే ఇది చేయాలి, ఇది వద్దు అంటే ఇది వద్దు, ఇది తినాలంటే తినాలి, ఇది తినకూడదంటే తినకూడదు. సో, ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం అనుకున్నది మనం చేయాలి. అది సెల్ఫ్ కంట్రోల్. దేనికి లోబర్చుకోకూడదు అంతేనా? సారీ తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి. సో, ఆహ్, సో, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, సో, మనం కుక్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కుక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ పోకూడదు. దట్ దట్ ఫార్ములా దట్ థింగ్ ఎవ్రీబడీ షుడ్ రిమెంబర్. న్యూట్రిషన్స్ పోకుండా కుక్ చేయడం అనేది ఆర్ట్ ఆఫ్ కుకింగ్ అనమాట. అండ్ ఇన్ టైమ్‌లో ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ మేనర్‌లో ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ గూడా మన హెల్త్‌కి చాలా 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 రిలేటెడ్. సో, కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రై ఆల్వేస్ కుకింగ్ ఎట్ హోమ్, ఈట్ హెల్తీ ఫుడ్, బీ హెల్తీ. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇంకా మనకు టైం ఉంది ఇదంతా రెసిపీ ప్రిపేర్ అవ్వడానికి. మీరు వీడియో చూస్తూనే ఈ నా మాటలు వింటా ఉండండి సరదాగా. ఓకే. ఇంకోటేంటంటే యాక్చువల్లీ కుక్ అది మెన్ అయినా, వుమెన్ అయినా ఎప్పుడైనా సరే ఓకే. వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏదో డిగ్రీ చేయాల్సిన పని లేదు. ఓకే. ఫస్ట్ థింగ్ యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ సెల్ఫ్ కంట్రోల్. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది. అండ్ సాఫ్ట్ స్పోకెన్ అంటే అందరితోటి మనం చాలా ఐ మీన్ ఇరిటేషన్ అవ్వకూడదు. చాలా పేషెన్స్‌తో మాట్లాడాలి. సో, ఈ క్వాలిటీ అనేది కుక్స్‌కి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా థింక్ చేసి చేయాల్సొస్తది కొన్ని రెసిపీస్. సో, ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ సాఫ్ట్ స్పోకెన్ ఇది చాలా హెల్ప్ అవుతది వాళ్ళు థింక్ చేయడానికి ప్రాపర్‌గా. సో, ఏదైనా లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి వీళ్ళకి. సో, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ నాలెడ్జ్ అబౌట్ ద వేరియస్ మెటీరియల్స్. ఓకే. మనం కుక్ చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేస్తాం, అది దాని ఫ్లేవర్ ఏంటి, టేస్ట్ ఏంటి, ఎంతేస్తే ఎంత టేస్ట్ వస్తుంది. ఓకే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. అండ్ ప్లేసెస్, వాళ్ళు ప్లేసెస్ కోసం కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి ఆల్మోస్ట్ అయిపోతున్నట్టుంది రెసిపీ. చూడండి బాగా వచ్చింది. ఇంకా ఆయిల్ కొంచెం ఉంది. సో, ఎప్పుడైతే అయిపోద్దో మీకు చెప్తాను ట్రిప్ చూడండి. కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయిపోతది. మరి మిక్స్ అవ్వదనమాట. సో, అంటే అయిపోతుంది ఇంకా అని అర్థం. చూడండి నా దగ్గర ఆయిల్ ఆల్మోస్ట్ అయిపోయింది.
ఓకేనా. సో థర్డ్ పాయింట్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ మెటీరియల్స్, ప్లేసెస్ అండ్ టైమ్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ప్లేసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, వేరే కంట్రీస్, వేరే స్టేట్స్. ఓకే, సో అలా మనం వేరే రెసిపీస్ కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ వస్తుంది, ఛాన్స్ దొరుకుతుంది. చూడండి, ఆయిల్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది చుట్టుపక్కల లైట్గా. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ డన్. ఐ స్విచ్డ్ ఆఫ్ ద గ్యాస్. చూడండి ఆయిల్ చుట్టుపక్కల ఎలా తేలిందా. సో అయిపోయింది అనమాట. ఇది మనం షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు చూడండి ఎలా చేస్తాం. కేర్ఫుల్, ఇది చాలా చాలా హాట్గా ఉంటుంది, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఓకేనా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఆల్రెడీ షుగర్ వేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, అందులో షిఫ్ట్ చేసుకున్నాం. ఎందుకు కింద షుగర్ వేసా అంటే రివర్స్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, అందుకే కింద కొంచెం షుగర్ వేసుకుంటాం, ఎక్కువ కాదు. ఆ బౌల్ నేను స్పెషల్గా తీసుకున్నా, అది 9 ఇంచెస్ డెప్త్ ఉన్న బౌల్ అయితే చాలా బాగుంటుంది. 9 ఇంచెస్ 10 ఇంచెస్ నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ ఆ బౌల్కి సరిపడేటట్టు మెజర్మెంట్స్ చేసుకున్నా. మీరు కొంచెం క్యాలిక్యులేషన్స్ మార్చుకొని మీరు ఒకవేళ పెద్ద బౌల్ కానీ తీసుకుంటే కొంచెం క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోండి. అది ఎలా చేస్తే బౌల్కి సరిపోతుందో కొంచెం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి. వెయ్యంగానే కొంచెం అలా షేక్ చేయండి, అంత సెట్ అవుతుంది. అలా గట్టిగా ఏం అవసరం లేదు. వెయ్యంగానే పైకి దాకా వచ్చేసి ఒక్కసారిగా పైకి వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుందంటే ఫ్లాప్ అయినట్టే. అలా వేసి ఎలా ఉందో అలాగే ఉంటే సక్సెస్ అయినట్టే మీకు ఇది రెసిపీ. చాలా హాట్ ఉంటుంది, చాలా కేర్ఫుల్. ఓకేనా, ఇది అలా ఉంచేసేయండి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఉంచేయాలి, కంప్లీట్ కూల్ అవ్వాలి. కానీ నేనైతే కంప్లీట్ కూల్ అవ్వకముందే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా కట్ చేశాను. చాలా హాట్గా ఉంది. కానీ దీనికంటే ముందు మనం ఫస్ట్ ఆ, చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. మనం ఇందులోకి వేసిన వెంటనే ఒక 5 to 10 మినిట్స్, 5 మినిట్స్ అంతే, 10 మినిట్స్ కూడా కాదు, 5 మినిట్స్ అయిపోగానే మీరు కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, కానీ మీరు మొత్తం బయటికి తీయొద్దు, కట్ చేసి పెట్టుకోండి. 5 మినిట్స్ దాటిందంటే మీరు కట్ చేయలేరు, మళ్ళీ చాలా హార్డ్ అయిపోతుంది, ఇంకా కట్ చేయలేరు. సో 5 మినిట్స్ అవ్వగానే కట్ చేయండి చాలు. ఓకేనా, మంచిగా కట్ అవుతుంది. ఇలా మంచిగా కట్ అవ్వకుండా ముక్కలు పైకి వచ్చేస్తుందంటే ఫ్లాప్ అయిపోయినట్టే మళ్ళీ అది కూడా. సో ఇక్కడ చూడండి, అసలు ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ లేకుండా నైస్గా కట్ అవుతున్నాయి అంటే చాలా బాగా వచ్చింది. అందుకే ఈ వీడియో మీకు పెడుతున్నా. ఫ్లాప్ అయిన వీడియోస్ పెట్టలేదు, అంటే ఫ్లాప్ అయిన వీడియో కూడా పెడతాను. మీరు చేస్తే మీకే తెలుస్తుంది, కంపల్సరీ ఫ్లాప్ అవుతుంది ఫస్ట్లో. సో డోంట్ గివ్ అప్, కీప్ ట్రై. సో యూ విల్ ఎంజాయ్ ద హోమ్ మేడ్ మైసూర్ పాక్. You will definitely like it, because you made it at home. That is the special. బయట దానికి మన దానికి డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఇంకా బాగా చేసి ఉండొచ్చు, బట్ మనం ఓన్గా చేసుకుంటే దాని టేస్టే వేరు. ఎందుకంటే మన హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. మీరు కానీ 5 మినిట్స్ తర్వాత కానీ ఎక్కువ కట్ చేయాలని ట్రై చేశారో కట్ అవ్వదు. సో ఆ తర్వాత మీకు షేప్ రాదన్నమాట, ఏదో ర్యాండమ్గా బ్రేక్ చేసుకొని తినాలి అన్నట్టు అయిపోతుంది. కానీ ఆ టైం మాత్రం మర్చిపోద్దు, పోర్ చేసిన 5 మినిట్స్ తర్వాత వెంటనే కట్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అన్ని విధాలు కట్ చేసాం, మనం ఇప్పుడు రివర్స్ చేయం, జస్ట్ అలా ఉంచేస్తాం. ఇప్పుడు యాక్చువల్ అయితే కంప్లీట్ కూల్ అయినంత వరకు ఉంచేయండి, అది నా స్ట్రాంగ్ రికమెండేషన్. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేను యాక్చువల్ అయితే 30 మినిట్స్లోని రివర్స్ చేసేసి పీసెస్ చేయడానికి ట్రై చేశాను, దానివల్ల కొంచెం కొంచెం బ్రేక్ అయిపోతూ ఉంది. మీకు చూపిస్తాను ఆ వీడియోలో, చూడండి. ఓకే, సో 30 మినిట్స్ అయిపోయింది, నేను ఇప్పుడు రివర్స్ చేయాలనుకుంటున్నా. చూడండి, యా ఇందాక మీకు చెప్తాను కదా, కుక్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్లో 4th క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీగా చేతులు కాళ్ళు కడుక్కొని కుక్ చేయాలి. ఇది ఇంకొక క్వాలిఫికేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఫర్ టు మెయింటైన్ హైజీనిక్. ఓకేనా, పరిశుభ్రంగా ఉంచడం కోసం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ దట్. కానీ అనొచ్చు, మరి స్నానం చేసి చేయొచ్చు కదా అనొచ్చు. యా, మార్నింగ్ ఎనీవే అందరూ స్నానం చేస్తారు, కానీ కుకింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో చేస్తాం కాబట్టి ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఎవ్రీ టైం స్నానం చేయలేరు కదా. కానీ ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ వాష్ చేసుకోండి, లెగ్స్ వాష్ చేసుకోండి, వీలైతే ఫేస్ కూడా వాష్ చేసుకోండి, అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు ఎప్పుడైనా చేసేటప్పుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైం, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్, అట్లీస్ట్ దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది ఈ 4 క్వాలిఫికేషన్స్ అనేవి చాలా అవసరం యాజ్ ఎ కుక్గా. సో మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇది కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక ఇది కూడా ఒక డిగ్రీనే. సో ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, స్కూల్కి వెళ్ళి చేయాల్సిన పనే లేదు.
the magic here in cooking is you have to know how each and every material works, like vegetables, fruits, whatever, spices, pulses, everything you should study. సో దట్ విల్ కమ్ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్. నేను 30 మినిట్స్లో చేస్తాను కదా, అది కూడా కొంచెం థిక్ నైఫ్ అనమాట. సో నాకు సరైన ఒకసారి బ్రేక్ అయిపోతుంది, వెంటనే విరగట్లేదు. ఓకే చూడండి, ఇంకోసారి ట్రై చేస్తున్నా, అది కూడా బ్రేక్ అయిపోతుంది. వస్తుందేమో అనుకున్నా కానీ రాలే, బ్రేక్ అయిపోయింది. అంటే మైసూర్ బాగా వచ్చింది, కట్ చేసే ప్రాసెస్ అనేది. సో ఇది కరెక్ట్ కాదు, నెక్స్ట్ మీకు చూపిస్తాను చూడండి. నేను కరెక్ట్ చేసుకున్నా, మంచిగా వచ్చింది చూడండి, మంచిగా లోపల హాలో, అది ఇంపార్టెంట్ మైసూర్ పాక్కి. లోపల హాలో ఉంటే తింటుంటుంటే అలా కరిగిపోతూ ఉంటుంది నోట్లో. జనరల్గా కార్నర్ పీసులు, సైడ్ పీసుల కంటే మిడిల్ పీస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి మీకే తెలుస్తుంది, బ్లాక్ కలర్, రెడ్డిష్ కలర్లో వస్తుంది కొంచెం మిడిల్ పీస్. సో ఇది కూడా బ్రేక్ అయిందా, అవ్వలేదు. ఓకే అందుకే సెపరేట్ తీసి పెట్టా. ఫొటోస్, థంబ్నెయిల్ ఫొటోస్. ఇంకా కరెక్ట్ చేయలేదు నా ప్రాసెస్ని. యాక్చువల్ తొందరగా కరెక్ట్ చేసి ఉండాల్సిందే. మనం తెలుసుకోగలగాలి. ఓకే ఇంకా నేను తప్పు చేస్తూనే ఉన్నా. కానీ మీరు అలా చేయొద్దు, వెంటనే తెలుసుకోండి. ఇప్పుడు నా మైండ్కి వెలిగింది, ఇప్పుడు కరెక్ట్ చేయాలని. స్లో మైండ్. ట్యూబ్లైట్ చూడండి, ఇప్పుడు థిక్ నో థిన్ నైఫ్ తీసుకున్న, అది ప్యారలల్ నైఫ్ అంతా ఈక్వల్గా ఉంటుంది. సో ఒకేసారి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇనీషియల్గా. 5 మినిట్స్ తర్వాత కట్ చేసాం కదా, ఇప్పుడు ఈజీ కట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నా, ఒకటి కాకుండా ఒకేసారి కట్ చేస్తున్నా, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. వెరీ గుడ్. ఎస్, మిడిల్ పీసులు చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా ఏది బ్రేక్ అవ్వకుండా మంచిగా వచ్చింది. ఓకే, మిడిల్లో ఒక రకమైన రెడ్డిష్ వస్తుంది, అది చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొంచెం ఎల్లో ఇష్ వస్తుంది. నేనేం కలర్స్ ఏం మిక్స్ చేయలేదు, ఎంత నేచురల్. బయట నేను చాలా దగ్గర చూశాను, ఫుల్ ఎల్లో కలర్ వేస్తారు. ఈ కలర్స్ అనేది ఐ హేట్ కలర్స్. నాకు ఈ కుకింగ్లో నేను ఏదైనా కుకింగ్ రెసిపీ పెట్టానంటే అంతా నేచురల్గా చేయడానికి ట్రై చేస్తాను. కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏది కూడా యూజ్ చేయాలని అనుకోను. మరి పాసిబిలిటీ లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న వాటిల్లో ఏమైనా ఆర్టిఫిషియల్ ఉంటే వాడతానేమో తప్ప మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా బెంగళూరులో కూడా కలర్స్ అన్నీ బ్యాన్ చేశారు, మంచూరియా వీటిల్లో కలర్స్ చాలా టూ మచ్ యూజ్ చేస్తున్నారని. సో ఇవన్నీ తెలిసినా తప్పులు చేస్తూ ఉంటాం మనం, కానీ నేనైతే మాత్రం ఎప్పుడు ఎందులో కలర్స్ కానీ ఎందులో చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బయట దానికంటే నాకైతే ఇంట్లో చాలా బాగా నచ్చింది. మీకు అది బ్రేక్ చేసి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది. ఇది ఓన్లీ 30 మినిట్స్దే కాబట్టి 30 మినిట్స్ తర్వాత కట్ చేశాను కాబట్టి మీకు తొందరగా బ్రేక్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అదే మీరు 2 అవర్స్ తర్వాత కానీ కట్ చేసి ఉంటే నేను ముందు చెప్పినట్టు మీకు బ్రేక్ అవ్వదు, నీట్గా కట్ అవుతుంది. అదొకటి నేను నేర్చుకున్నా ఈ వీడియో మేకింగ్లో, ఈ ప్రాసెస్లో, చేస్తున్న ప్రాసెస్లో. సో మీరు 2 అవర్స్ తర్వాతే కట్ చేయండి, అది నా స్ట్రాంగ్ రికమెండేషన్, అది మర్చిపోవద్దు. ఇది మీకు కొంచెం బ్రేక్ చేసి చూపిస్తా 30 మినిట్స్ తర్వాత కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతున్నట్టు ఉంటుంది. చూడండి, హాలో ఉంది, చాలా హాలో ఉంది, ఈజీగా బ్రేక్ అయింది, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. ఓకే, లుక్స్ వెరీ వెరీ డెలీషియస్. జనరల్గా తింటేనే డెలీషియస్ అనాలి కదా, చూడడానికి కూడా డెలీషియస్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది, నేను బయటికి వెళ్ళి వచ్చాను. సో ఇప్పుడు బ్రేక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం హార్డ్ ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం అంత హార్డ్ అనే ఫీలింగ్ రాదు. ట్రస్ట్ మీ, మీకైతే చాలా బాగా నచ్చుతుంది.
అదే ఈ 2 అవర్స్ తర్వాత కట్ చేసి ఉండుంటే ఈ ఇంతకుముందు వేస్ట్ అయిపోయినాయి చూసా, బ్రేక్ అయిపోయి అలా వచ్చి ఉండేది కాదు. మంచి షేప్లో వచ్చి ఉండేది. ఇప్పుడు నేను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాను కానీ కుదరట్లేదు. ఇంకా హార్డ్ అప్లై చేస్తాను, ప్రెషర్ అప్లై చేస్తాను, కుదరట్లేదు. అమ్మయ్య ఇరిగింది. వెరీ గుడ్. ప్లీజ్ ఎంజాయ్ దిస్ రెసిపీ, ట్రై. ఓకే, సో కుకింగ్ ఈజ్ ఆర్ట్. సో ఫ్యూ ఆఫ్ ద పిక్స్ విత్ క్లోజప్. ఎంజాయ్. చూశారు కదా, అన్నయ్య మీ అందరికీ చాలా చక్కనైన మైసూర్పాక్ అన్నది వివరించారు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.